యేసుక్రీస్తు ప్రేమావతారమూర్తి. దేవుని కళ్యాణ గుణాలన్నింటికీ తలమానికంగా ఉండగలవి 2 లక్షణాలను సూచింపవచ్చును. ఒకటి పరిశుద్ధత, రెండవది ప్రేమ. ఆయన పరిశుద్ధత ఆయనను లోకాతీతునిగా చేస్తుంది. దీన్ని ఇంగ్లీషులో ట్రాన్సెండెంటలిజం అని చెబుతారు. అంటే ఆయన పరిశుద్ధ మహత్తులో దేవుడు నరునికి బహుదూరుడు, ఉగ్రుడు, న్యాయాధిపతి. జన్మకర్మల ఫలితంగా పాపి అయిన మానవుడు దేవుని పరిశుద్ధతను సమీపింపజాలడు. కాని తన ప్రేమతత్వంలో దేవుడు నరునికి బహు సన్నిహితుడు. స్వాభావికంగా దేవుని పరిశుద్ధత నరుణ్ణి బహిష్కరిస్తుంది. ఆధ్యాత్మిక మరణమే ఆ శిక్ష. పాపం వలన వచ్చు జీతం మరణమని వ్రాయబడింది. కాని దేవుని ప్రేమాంశ మానవుని ప్రేమించి దీవించి అతనికి దేవునిలో పునరావాసం కలిగిస్తుంది. ఆ విధంగా దేవుడు తన ప్రేమ లక్షణంలో ఐహికవాసిగా మానవుల మధ్య నివసిస్తాడు. దీన్నే ఇమ్మనెంటలిజం అంటారు. దేవుడు మానవ ప్రేమికుడన్న సత్యాన్ని పటిష్టం చెయ్యడానికే యేసు నామావతారునిగా చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం దేవుడు కాలుమోపాడు. ప్రేమ జీవన అనంత పాశమని క్రీస్తు ప్రబోధించాడు. దివ్య ప్రేమను ఆయన ప్రదర్శించాడు. ఆ ప్రేమ కానుకను లోకానికి ప్రసాదించాడు. శిశువు జన్మించినప్పుడు బొడ్డు కోయుట ద్వారా శిశువునకు ఒక ప్రత్యేకతను ఆపాదించడం మాత్రమే కాకుండా మాతా శిశువుల అనన్యతకు అంతరాయం కలిగిస్తాము. రక్తబంధాన్ని అలా తెంపివేయగలిగిన పిండోత్పత్తి మొదలుకొని మాతా శిశువులను పెనవేసుకునుతున్న ప్రేమబంధాన్ని తెంపివేయలేగదా. ఈ ప్రేమ ఒక అలౌకిక శక్తిగా తల్లిని పిల్లను ఆమరణాంతం బంధిస్తూ చివరకు మరణాన్ని కూడా అధిగమించి దివ్య ప్రేమలో విలీనమైపోతుంది. ఇదే సంబంధం దేవునికి మానవునికి ఏర్పడింది. దేవుడు మానవును సృష్టించాక అతనికి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రసాదించాడు. మానవుడు స్వేచ్ఛాజీవి అయ్యాడు. ఐచ్ఛికంగా దేవుని ఆరాధింపగలడు లేదా ఆయనను ఎదురాడగలడు. ఈ విధంగా దేవునికి నరునికి వ్యక్తిత్వ భేదం ఏర్పడిన దేవుని ప్రేమలో పుట్టిన మానవుని పెనవేసుకున్న ఆ ప్రేమబంధం అభేద్యంగా ఉండిపోయింది. నరుని రక్షణార్థం అతని అభ్యుదయం కోసం దేవుడు నరావతారం ఎత్తడానికి ఈ ప్రేమయే కారణం. ఆ ప్రేమ రూపమే యేసుక్రీస్తు. ఆయనలో నిస్వార్థ ప్రేమ ఈ భూముఖాన విహరించింది. ఆ ప్రేమమూర్తి కాలుమోపిన చోట నిరీక్షణా స్రవంతులు ప్రవహించాయి. ఆనందం పరవళ్లు త్రొక్కింది. కరుణాతరంగాలు తెరిపి లేకుండా భూమిని ప్రక్షాళనం చేశాయి. దేవుని క్షమాపుష్పాలు విరబూశాయి. నైతిక పరివర్తన, ఆధ్యాత్మిక జన్మ మానవ హృదయాలను అలంకరించాయి. ఆ ప్రేమ ప్రవాహం తడిపిన నేలపై బంగారు భక్తి పంటలు పండాయి. నిజానికి నిరతకి, నీతికి ధర్మానికి అభిషేకం జరిగింది. నాటి నుండి నేటి వరకు క్రీస్తులో ఉత్పన్నమైన ఆయన శిలువ మరణంలో ఉరకలు వేసిన ప్రేమ మానవ హృదయాలను స్పందిస్తూ స్వర్లోక పంటలు పండిస్తూ ఉంది. దేవుని గూర్చిన తత్వం ఎంత ఉన్నా మానవ హృదయంలో దైవభక్తిని ఆవిర్భవింపగల శక్తి ప్రేమలోనే ఉంది. భయం తరుముతుంది, ప్రేమ రాబట్టుకుంటుంది. అందుకనే క్రీస్తు ప్రేమ భాషనే ప్రయోగించాడు. దేవరాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒకడు చంటిపిల్లలా ఉండాలని యేసు ఉద్ఘాటించాడు. ఒక శిశువును ప్రజల మధ్య నిలబెట్టి పరలోక రాజ్యం ఎలాంటి వారిదే అని చెబుతూ అలాంటి శిశు హృదయం లేనివారు మోక్షరాజ్యానికి యోగ్యులు కారన్నాడు. చంటిపిల్లలకు 2 భాషలు అర్థమవుతాయి. ఒకటి భయం, రెండోది ప్రేమ. బాలుడు భయం కన్నా ప్రేమలో సర్వతోముఖంగా వర్ధిల్లుతాడు. అదేవిధంగా ఇహపర జీవితముల రెండింటా ప్రేమలోనే మానవుడు వర్ధిల్లగలడని యేసుస్వామి విడమర్చి బోధించాడు. ప్రేమ అనేది క్రీస్తు ప్రబోధమే మాత్రం కాదు, అది ఆయన జీవిత ప్రమాణం కూడా. మాటల్లో గాని, చేతల్లో గాని, చివరకు చూపుల్లో కూడా నిస్వార్థ ప్రేమ ప్రవహించేది. శత్రువులను సహితం ప్రేమించమని బోధించిన క్రీస్తు ఆయన మరణస్తంభమైన శిలువపై అవినీతి పరుల ద్వేషానికి గురి అయి చనిపోతూ కూడా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు. ఆ పారమార్థిక ప్రేమయే ఆయన్ని విజయమూర్తిగా చేసింది. మరణపాశాలను ఛేదించుకుని
క్రీస్తు సజీవుడై భూమి మీద 40 దినాలు విహారం చేశాడు. ప్రేమ ప్రయోగాత్మకమైంది. తన అవతారమందు దేవుని ప్రేమను మానవునిపై కురిపించాడు. ఆ పుణ్యప్రేమలో దైవక్షమ జన్మించింది. దేవుని ప్రేమింపగల పవిత్ర ప్రేమ మానవునిలో రేకెత్తింది. ప్రేమలో భయం పోయి ఆప్యాయత ఏర్పడింది. ప్రేమలో త్యాగం విప్పారింది. ప్రేమలో మానవ సేవ ధ్వజమెత్తింది. దేవునికి మానవునికి అలాంటి ప్రేమ సంబంధం ఏర్పడితే తత్ఫలితంగా మానవునికి అవశ్యంగా ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. నేటి ప్రపంచంలో ప్రేమ కరువైపోయింది. విజ్ఞాన శాస్త్రం జీవన సదుపాయాలు సంకల్పించగలదే గాని ప్రేమను పుట్టించలేదు, పోషించలేదు కూడా. ప్రేమకు ఏకైక ప్రాప్తిస్థానం దేవుడే అని యేసుస్వామి సెలవిచ్చాడు. ఇప్పటికీ యేసు పేరు చెబితే ప్రేమ గుర్తుకొస్తుంది. ఆయనను అనుసరించు వారికి ఈ ప్రేమ విద్య పుష్కలంగా అబ్బుతుంది. ఇట్టి ప్రేమను సంతరింప చేసుకోవాలనే సందేశాన్ని విరజింపుతూ క్రీస్తు సువార్త మానవ హృదయాన్ని పదే పదే పలకరిస్తూ ఉంది. ఆ ప్రేమమూర్తి సజీవ శక్తిని మనం ఆస్వాదించి అటు దేవుని కుమార కుమార్తెలమై ఇటు తోడి మానవ ప్రేమికులమై చిరంజీవులమౌదుముగాక.